గుడ్ మార్నింగ్ లీడర్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇక్కడ మేము ఒక రైతుకు మేము మిరప తోటకి ఇచ్చినాము. ఒక మంచి వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది. చాలా చోట్లల్లో మిరప తోట అనేది మొత్తం చాలా రోగం ఉంది. అసలు ఆ పెరుగుదల అనేది కూడా కరెక్ట్ లేదు. కానీ ఇక్కడ మేము ఒక రైతుకి ఇచ్చినాం, మంచి రిజల్ట్ వచ్చింది. ఇక్కడ ఖాత చూడండి ఎంత మంచిగా కాసిందో. ఇంకా ఇది ఎదుగుదల ఇంకా చాలా ఉంటుంది. పిందె కూడా ఇంకా లాతగా ఉంది. ఇంకా చెట్టు అనేది ఇంకా బాగా పెరుగుతుంది. సూపర్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ వీళ్ళతో పాటు వేసిండ్రు మిరప తోట. వాళ్ళకు మాత్రం మొత్తం కర్రకు మొత్తం రోగం అనేది సోకింది. అసలు కర్ర ఎదుగుదల అనేది లేదు. ఇక్కడ చూడండి ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో. ఖాత కూడా మంచిగా ఏపుగా ఉంది. మిరపకాయ కూడా మంచిగా ఎటువంటి రోగం అనేది లేదు. అంతటా కూడా అదే విధంగా మంచి రిజల్ట్ ఉంది. ప్రతి ఒక్క రైతులు నమ్మి వాడండి. మంచి రిజల్ట్ వస్తుంది. పంట అనేది లాభం వస్తుంది. భూమి కూడా మనకు సారవంతం అవుతుంది. ఒక్కసారి ఈ రైతుతో ఒకసారి మాట్లాడదాం మనం. బాపు, మీ పేరు? నా పేరు మోహన్ రెడ్డి, ఏను మోహన్ రెడ్డి. ఓకే బాపు, మంచిది. ఇక్కడ మీరు మిరప తోటకు స్టార్టింగ్కు ఫస్ట్ వాడిన దానికి దీనికి తేడా ఏమన్నా అనిపిస్తుందా మీకు? బాగా తేడు, బాగా తేడు, 100 తేడు. ఓకే బాపు, పూత మంచిగా ఆగిందా? ఇప్పుడు మంచిగా ఇంతకుముందు రాలిపోయింది కానీ మళ్ళీ లేదు, లేదు. అంతకుముందు అన్ని మందులు కొట్టినాం, 5 సార్లు కొట్టినాం, ఇది లాస్ట్ కొట్టినాం. ఓకే బాపు, దీంతో సెట్ అయింది. ఓకే, మంచి. విడిచిపెట్టి అవుతుండే తోట. ఆ పరిస్థితి మీకు చెప్పినాడా? మాకు అవన్నీ కాదుగా, మాకు మిరప తోటకు మందులు ఇవ్వాలని మేము అన్నాం. దాని మీదనే బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్. మంచిది బాపు, మంచిది. రైతులకు పంటలంటే చాలా ఇష్టం ఉంటుంది. అదేవిధంగా మనకు రైతుకు మంచి పంట దిగుబడి వస్తే ఇంకా మంచిగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చెట్టు చూడండి చాలా ఏపుగా పెరిగింది. ఎటువంటి రోగం అనేది లేదు. మంచి రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్క రైతులు వాడుకోండి. వాడుకోవచ్చా బాపు? అందరూ వాడుకోవచ్చు. నమ్మకం, పూర్తి నమ్మకం. ఓకే, మంచిది బాపు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.